शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అమ్మ ఎంతటి సమర్థురాలో అవగాహన చేసుకోవాలి. తెలుసుకున్నంత మాత్రాన పెద్ద ప్రయోజనం లేదు. అవగాహన అంటే ఆచరణగా తీసుకోవాలి. ఆ ఆచరణ అనన్య భక్తి, పరబ్రహ్మం తప్ప అన్యము లేదని. ఆరాధించేవారు రూపాన్ని ఆరాధించే వారికి, ఆ విధంగా అమ్మను ఆరాధించే వారికి అమ్మ తప్ప వేరు లేదు దైవం. ఇంకో దైవం ఉంటే ఉండవచ్చు కాక, వారు చిన్న పెద్ద అనవసరం, వారు గొప్పవారు. అమ్మ నాకు గొప్ప, ఈ అమ్మాయి నాకు అంతా అన్న భావన సుస్థిరంగా ఉండాలి. కాబట్టి ఎంత సమర్థురాలో, ఆవిడ్ని సేవించే వాళ్ళు ఎవరెవరో అంటే, మీరు ధనం కోసమో ఈ యొక్క ప్రాపంచిక విద్యలు వాటన్నిటి గురించి విడివిడిగా పూజించక్కర్ల. ఎందుకంటే అమ్మని ఆరాధిస్తే అమ్మకి వాళ్ళు సేవ చేస్తున్నారు అంటే అమ్మ మాట వాళ్ళు వింటారని కదా. కాబట్టి అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే. ఇంకా విడివిడిగా ఎవరిని ప్రార్థించవలసిన ఆవశ్యకత లేదు. వినాయకుడు ఆవిడకి కొడుకే, కుమారస్వామి అయినా అంతే, లక్ష్మీదేవి, సరస్వతి, విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా అమ్మ పాదాలకి నమస్కరించారు. సేవకులు ఎప్పుడూ కూడా ప్రభువు మాట వింటారు, అందులో మనకేం సందేహం లేదు. అంటే అమ్మని ప్రార్థన చేస్తే అందరూ కూడా ఏది కావాలో అది ఇచ్చేస్తారని కాదు, అన్నీ లభిస్తాయని అర్థం. ఎప్పుడు ఏ విధంగా ఎంత ఇవ్వాలి ఏమిటి అనేది సర్వస్వ శరణాగతి పొందిన వాడికి అర్థమవుతుంది. వాడు ప్రత్యేకంగా ఏం కోరుకోడు, అమ్మనే కోరుకుంటాడు. ఒక పిల్లవాడికి ఆ తల్లి పక్కన ఉన్నప్పుడు వాడు దేని గురించి చింతపడతాడు? ఒక వయసు వచ్చాక కూడా, మరీ చిన్నతనం అనే కాదు, పెద్ద అయిన తర్వాత అయినా సరే, వాడికి పెళ్లి కాకముందు అనుకుందాం, ఆడపిల్లలు అయితే ఏంటి మౌ వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారండి? ఫుడ్ గురించి ఆలోచిస్తారా? ఏం నిర్భయంగా ఉంటారు. అమ్మకి తెలుసు నాకేం కావాలో, అంతే తప్ప ఆవిడని అడగటం కానీ ఏమిటి అని కానీ ప్రశ్నలు వేయరు. అలా ఏమీ జరగదు. కేవలం ఆ విశ్వాసం, తల్లి తనకి చేసి పెడుతుంది, తనకి ఇష్టమైనవి చేస్తుంది, తనకి ఎలాగో ఎప్పుడు పెట్టాలి ఏమిటి ఇలాంటివన్నీ కూడా వాడికి నమ్మకం. కాబట్టి వాళ్ళు అంటే ఆ బంధంలో, ఈ నశించే బంధాలే ఈ విధంగా ఉన్నప్పుడు అనన్య భక్తితో గనక అమ్మని వేడుకుంటే ఆవిడ ఇవ్వలేనిది ఏమిటి? కానీ ప్రత్యేకంగా అడగవలసిన ఆవశ్యకత లేదు. విద్యలైనా ధనమైనా ఏదైనా సరే సర్వకళలకు ఆవిడే అని చెప్పారు నిధి. ఇంకా అప్పుడు విడిగా రోజుకొకళ్ళను, అవసరానికి ఒకళ్ళను అక్కర్లేదు. హాయిగా అమ్మ పాదాలని శరణు వేడితే చాలు. నువ్వు కావాలమ్మా అనండి. మీరు ఆరాధించేది ఎవరినైనా సరే వాళ్ళని మీరే కావాలనండి. చెప్పాను కదా, వేదములో ప్రస్తుతించబడిన దేవతల్ని ఆరాధించండి తప్ప కొత్త కొత్త రకం దేవుళ్ళని వాళ్ళని అలా అనవసరంగా మీ సమయాన్ని, మీ యొక్క సర్వాన్ని వృధా చేసుకోకండి. నశించే ధనం వారు ఇవ్వవచ్చేమో, అంటే ఇక్కడ నేను బాహ్య ప్రపంచంలో కనపడే గురువుల గురించి కూడా చెప్తున్నాను. శంకరులు చాలా క్లియర్ గానే చెప్పారు కాబట్టి ఆ సద్గురువులు ఎవరో తెలుసుకుని వారిని అనుసరించండి, లేదా మీరు ఆరాధించే దైవాన్ని ప్రార్థన చెయ్యండి. మీరు నిర్ణయించుకోకండి వీరు మా గురువు అని. ఇహ అప్పుడు అమ్మ ఏమవుతుంది? ఆదిశక్తి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా మీ యొక్క దైవాన్ని ఆరాధిస్తారో, మీకు అన్ని ఇచ్చినప్పుడు గురువుని ఎందుకు ప్రసాదించదండి ఆవశ్యకత ఉన్నప్పుడు?
రమణ మహర్షి అవసరం లేదు కాబట్టి ఆ శివుడే గురువైపోయారు ప్రహ్లాదుడికి. పెరిగి వారిని పీఠాధిపతి చేసింది కాబట్టి అమ్మే దైవం, ఆమెడే సకల గురువు. బాహ్య ప్రపంచంలో ఆ యొక్క పీఠాధిపతి ఆ గురువులు వచ్చారు, ఆయనకి ఏదో తెలియజెప్పారు. కాబట్టి అమ్మ ఆదిశక్తి లాగా ఉంటుంది. అప్పుడు సృష్టికాలమున పరమాత్మకు బహుశ్యాం ప్రజా ఏయ సో సో కాక ఇంకొక ఉండకూడదు, సో కామయత అన్ను స్ఫురణ శక్తిగా స్ఫురించినది ఇచ్ఛాశక్తి స్వరూపురాలు. జగత్ సృష్టికి కారణమైనది ఆవిడే. సకల సృష్టికి మొట్టమొదటి ఆ మహాశక్తి స్వరూపిణి, మాయాశబలిత రూపం. సృష్టి ఆవిర్భావ కాలమునకు పూర్వమునందున్న దాని నుంచి ప్రప్రథముగా విభాగం పొందినది. ఆవిడ ఉంది అంతే. విభాగం పొందింది అంటే ఆవిడలోంచే ఈ సృష్టి వచ్చింది, ఈ బ్రహ్మాండాలన్నీ వచ్చాయి ప్రప్రథముగా. అందుకని ఆదిశక్తి మొదటి నుంచి ఉన్నది. ఇది ఈ బ్రహ్మాండం పుట్టక ముందర నుంచి కూడా ఆవిడ ఉంది, ఎందుకంటే ఆవిడ నుంచే వచ్చింది. సర్వమునకును శక్తులకును ఆది అందే ఉండి ఉన్నదగుట మూల శక్తి అని చెప్పబడుతుంది. బ్రహ్మాండమున గాని పిండాండమున గాని ఏ శక్తులైనను ఆత్మశక్తియగు చైతన్య శక్తి ఉండిననే గాని కలుగజాలు. కావున చైతన్య స్వరూపిణి అయిన ముఖ్య ప్రాణశక్తియే ఆదిశక్తి. సర్వ ఐశ్వర్య శక్తియగు లక్ష్మికి, సర్వ జ్ఞాన శక్తియగు సరస్వతికి కూడా మే మూలం. కాబట్టి ముందు నామంలో కూడా సచామర రమావాణి సవ్య దక్షిణ చేతాన్ని వచ్చేసింది. పరమేశ్వరి ఆదిశక్తి, అసలైనది ఆవిడే. అంటే అన్నిటికీ మూలం అది, ఇంకా వేరు దైవము లేనే లేదు. ఆ విధంగా మనసులో దృఢమైన భావన ఏర్పరచుకోవాలి. అంతే తప్ప మళ్ళీ ఎవరో మాకు ఈ గుడికి వెళ్తే కోరికలు తీరాయండి, వాళ్ళని పట్టుకుంటే కోరికలు తీరాయండి అని అనరాదు. మనం పెరిగేవారి కథలో చెప్పుకున్నాం, ఒక ఆవిడ ఒక గురువుని కొన్నాళ్ళు అనుసరించింది. ఆవిడకి ఎందుకో నచ్చలేదు, ఎవరో చెప్పగా పెరియవారి గురించి విన్నది. సో పెరియవారి దగ్గరకు వచ్చింది. సరే ఏమిటి అని చెప్పాలా వద్దా, ఆవిడ కొంచెం అప్పుడు పెరియవారు పిలిచి అడిగారు, ఏమిటి నీ ప్రాబ్లం? ఇలా నేను ఒక గురువుని పట్టుకున్నాను, కానీ ఎందుకో నాకు అతను ఇప్పుడు నచ్చటం లేదు. మా చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి చెప్పగా విని మీ దగ్గరకు వచ్చాను, ఇప్పటి నుంచి మీరే నా గురువు అందుట. అప్పుడు ఆయన అన్నట్ట, నేను గురువుగా ఉండడానికి ఏం పెద్ద దానికి ఏమి ఇది లేదు, కానీ అలా ఇంకొక గురువుని తూలనాడటం తప్పు అని చెప్పారు. నీకు అభిప్రాయం భేదంగా ఉన్నప్పుడు నమస్కరించుకుని ఇవతలికిరా, అంతే తప్ప గురువు పట్ల ఆ యొక్క ఇంకొక భేదం ఉండరాదు అని. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి వేరే గురువుల పట్ల వేరు భావం అక్కర్లేదు, ఎవరి పద్ధతులు వాళ్ళు. కాబట్టి వారు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్నప్పుడు రమణ మహర్షి చెప్పినట్టుగా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఏ శక్తి ఉందో ఆ శక్తి చూసుకుంటుంది వాళ్ళ గురించి. మనమేం దాని గురించి టెన్షన్. మన ఎవరన్నా అడిగినప్పుడు మనకి ఒకవేళ నిజం తెలిస్తే చెప్పవచ్చు, లేదనుకోండి మౌనంగా ఉంది. కాబట్టి ఇక్కడ అమ్మ ఆదిశక్తి, సర్వమునకు మూలం ఆవిడే. అందుకని మంచి చెడు రెండు దండ నీతిస్థా, ఆవిడ చెప్పింది ఎలా ఉండాలో, చెప్పింది ఎలా ఉండకూడదు కాదు. నేను ఇలానే ఉంటాను అంటే పిల్లల్ని కొట్టే వయసు వరకు కొట్టగలుగుతారు, ఆ తర్వాత ఏం చేయగలుగుతారు? ఇది అంతే. కాబట్టి అమ్మ ఆదిశక్తి. ఆదిశక్తి పరిమితికి లోబడిందా? అమే ఆత్మ కొలతకు అందరి. ఇయాని ఇయా సారీ ఇయాన్ ఇది మాతుం పరిచ్ఛేతుం న శక్యతే
అంటే ఇంతది అని గణించుటకు గాని విభజించుటకు గాని అలవిక సకల జీవ ప్రపంచమునకు ఆత్మస్వరూపమై అహమని సూచించబడుతోంది. అందరూ ఎవరికి వాళ్ళు నేను నేను అంటున్నారు కదా, అదే ఆ నేనే అమ్మ. దృశ్యమానమగు ప్రపంచమున దృగ్రూపమున అదృశ్యమై ఉన్నది. కనపడుతోంది, జీవ రూపంలో కనపడుతుంది. కానీ కనపడేది ఆవిడే అయినా అసలు శక్తి కనపడదు. స్విచ్ లైట్ కనపడతాయి, లోపల శక్తి కనపడదు కదా. ఇది అంతే. వాడు జీవుడు అన్నారు అంటే ఆ లోపల ఆవిడ అంటే ఆవిడ ఉన్న దాన్ని బట్టి, ఆవిడ లేకపోతే వాడి జీవుడు అన్నది ఏమంటారో తెలుసుగా. కాబట్టి దృశ్యమానము ప్రపంచమున మానవ విజ్ఞానమున నిత్యమని, సత్యమని, జ్ఞానమని, అనంతమని, అపరిచ్ఛిన్నమని, ఆనందమని, అపౌరుషేయమని, అంటే ఋషుల వల్ల కానీ ఎక్కడ అది తెలియబడదు. ఆవిడంతా ఆవిడే తెలియబడి, ఎవరి ద్వారా తెలియబడలేదు. అందుకని అపౌరుషేయం అన్నారు. అందుకే వేదం కూడా అపౌరుషేయం, ఎవరు ఒక ఋషి చెప్పలేదు. ఆ అమ్మ నుంచి అంటే ఆ బ్రహ్మ నుంచే వచ్చేది సాక్షాత్తుగా. అపౌరుషేయమని, సిద్ధమని, అంటే ఆల్రెడీ ఉన్నది, దీనికోసం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా. రోజు ఏవో రికార్డింగ్స్ చేస్తున్నారు కదా, ఉన్న దాని గురించి మళ్ళీ సాధన చేయటము, హాస్యాస్పదం అని ఏదో చదివారు కదా రికార్డింగ్స్. అలాగే ఇది సిద్ధమైనది, ఉన్నదే ఆ పరబ్రహ్మ. స్వతంత్రమని, స్వతః ప్రమాణమని, మహత్ తత్వం అని ఏదైతే చెప్పబడుతోందో, ఏది నిష్కలము, నిష్క్రియము, నిత్యము, నిర్గుణము, నిర్మలము, నిశ్చలము, శుద్ధము, అనంతము, అచ్యుతము, చ్యుతము కానిది అంటే విరిగిపోనిదని చ్యుతము. కాబట్టి అచ్యుత అనే మీ పేర్లు ఎవరైనా ఉన్నప్పుడు యకారం పెట్టుకోకపోతే అర్థమే లేదు అసలు ఆ పేరు. అచ్యుతుడు అని ఎలా అయితే మనకి వెంకటేశ్వర స్వామికి పేరున్నాయో, ఆ అచ్చు ఆ చూకి యావత్ ఉండి తీరాలి, లేకపోతే అది వేస్ట్. అచ్చు. అజరము అంటే జరామరణములు లేనిది. అమరము కాబట్టి మరణము లేనిది. అది ఏ అమేయాత్మ అనబడుతున్నది. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు ఆ సర్వస్వ శరణాగతి పొంది అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతారో అవన్నీ మీరే. చెప్పాను కదా, ఇవన్నీ అయ్యారు కాబట్టి మీరేమి బోర్డులు పెట్టుకోవటమో ఏవో మ్యాజిక్లు జిమ్మిక్లు చేస్తారని కాదు, చెయ్యకూడదు కూడా. చేశారంటే మళ్ళీ మీరు అధోగతే. అవన్నీ చేయగలిగే ఆ శక్తి ఆదిశక్తి స్వరూపం అహం. అహం అనే కదా చెప్తున్నారు, ఆ నేను, అసలైన నేను. ప్రపంచమే గాని, ప్రపంచం నందలి ఏ వస్తువే గాని అన్నియు పరిచ్ఛిన్నములే, నీ నశిస్తాయి. దాన్ని మీరు ఏదైనా చేయవచ్చు, దేంతో అయినా ఏదైనా చేయవచ్చు. పరిచ్ఛిన్నములే, ప్రమాణమై కలవి అంటే కొలతకు అందేవే అన్ని కూడా. పరమై, సర్వత్ర సంపూర్ణమై, అఖిలాండ కోటి బ్రహ్మాండముల నిండి అతిక్రమించి ఉండున్నదే, అపరిచ్ఛిన్నమైనదై, ఏకైకమై, ప్రమాణ పరిమాణ రహితమై ఉండుటచే అమ్మేయ. అంతటా ఉన్నది. అలా ఉందని అక్కడ వరకే ఉందా కాదు, దాన్ని దాటి కూడా ఆవిడే ఉంది. ఒకవేళ దాటిన తర్వాత ఏముందని నువ్వు అన్నా కూడా అక్కడ కూడా ఆవిడే, ఎక్కడ ఆవిడ. ఇదే మనకి భగవద్గీతలో చెప్తారు, ఆత్మ దేని చేత నరకపడదు, ఇది చేయదు, వాన చేత ఇది అవ్వదు. అలా మనకి కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే పరబ్రహ్మ స్వరూపులైన వారు, అంటే ఆ పరబ్రహ్మమే అయిన వారు రూపం దాల్చి వచ్చిన అదే చెప్తారు తప్ప వేరేగా చెప్పారు. నేను కృష్ణుని కాబట్టి వేరే చెప్తాను అన్నాను, అందుకని ఆయన్ని జగద్గురువు అన్నారు. ఇక్కడ అమ్మ తానే బ్రహ్మస్వరూపం అని తన నుంచి వచ్చిన వచన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడింది కాబట్టి సాక్షాత్గా రావచ్చు. గురుమండల రూపిణి అన్న, గురుమూర్తి, ఇవన్నీ ఆవిడ. ఆయన అక్కడ బోధ చేశారు కాబట్టి గురువు అయ్యారు, జగత్ గురువు. ఎందుకంటే జగత్తుకే ఆయన బోధ చేశారు. ఆ బోధ ఇప్పటికీ అందరం వింటున్నాం. ఆచరణలో పెట్టేవాళ్ళు ధన్యులు.
వాక్ ఇంద్రియములకు గాని మనస్సునకు గాని ఆది అంతములు తెలియనిది అగుట అమేయాత్మ. ఈ వాక్కు చేత మీరు ఆవిడ్ని స్తోత్రించలేరు, చెప్పలేరు. ఆవిడ ఏది కూడా ఆవిడ యొక్క సమర్థత కానివ్వండి, ఆవిడ యొక్క సౌందర్యం కానివ్వండి, ఏదైనా సరే ఈ వాక్కుతో ఇంద్రియములతో మీరు అసలు చూడలేరు, మీరు వర్ణించలేరు. మనస్సు కూడా ఆ ఆది అంతములు తెలియబడు. ఒక రూపంలో మీరు ఆరాధించినా అదే రూపం ఆవిడదని మీరు అనడానికే లేదు. మనకి భగవద్గీతలో అచ్చేద్యో అవన్నీ నశోష్య ఏమచ ఎండిపోదు, తడవదు వానకి, ఇవన్నీ చెప్పారు కదా. పరమా కార్యకారణముల కన్నా వేరైనదైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము పరం. ఎందుకంటే జీవుడు చేసే వాటన్నిటికీ కారణాలు కార్యాలు ఉంటాయి, అవే సమర్థికులు అని చెప్పి. ప్రతిదానికి వాడికి ఏదో ఒకటి ఉంటుంది. ఏది చేసినా సరే కారణము కార్యము, కార్యము కారణము. వాడు పని చేశాడంటే దానికి ఒక సమర్థింపు అన్నీ ఉంటాయి. వేరైనదైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము పరం. ఆవిడకి ఏ కారణం లేదు. ఆవిడ ఎందుకుంది అనడానికి అసలు ఏది లేదు. ఆవిడ కారణం చెప్పలేదు. నీకు దొరకను కూడా దొరకదు కారణం. ఆవిడ ఎందుకు ఇలా చేసింది అన్నదానికి అసలు సమాధానమే లేదు. అంతే ఆవిడ చేసింది. చంటి పిల్లలు చేశారనడానికి మీరు ఏదో మీ మీ భాషలో వాడు చేసిన ఏదో మీరు ఆపాదించుకుంటారు. వాడు చెప్తాడా సమాధానం? వాడి దగ్గర సమాధానం ఉందా? లేదు. ఇది అంతే. ఆవిడ చెప్పదు సమాధానం. చెప్పవలసిన ఆవశ్యకత ఆవిడకి లేదు. ఎందుకంటే ఆవిడకి అసలు కారణంతో ఏం చేయాలి? ఆవిడకి సమర్థింపులు లేవు. ఆవిడకి సమర్థింపే లేదు. అది అంతే. ఎందుకు అన్నదానికి అసలు అక్కడ లేనే లేదు. ప్రశ్నలు లేవు, కారణాలు లేవు, కార్యము లేదు. ఇది జరుగుతుంది అంతే. దీనివల్ల ఇది, దీనివల్ల అది అని ఆవిడ చెప్పలేదు, చెప్పదు. ఎందుకంటే అక్కడ చెప్పడానికి ఏముంది? ఆవిడే ఉంది అంతా. వీడు నా భక్తుడు, వీడు ఏంటది దుర్మార్గుడు, ఇలాంటివి అనడానికి లేదు. ఆవిడ అన్నది కూడా. భక్తుల్లో ఆవిడే అయి ఉంటుంది, దుర్మార్గుల్లో సాక్షిగా ఉంది. నశించడు దేహాదులతో నశించక శ్రేష్టమై పరమమైంది గనక పరం. కాబట్టి దేహం నశిస్తే ఆవిడ నశిస్తుంది అనడానికి లేదు. ఆహా ఒక ఆత్మ నశించింది అనడానికి లేదు. ఆత్మ ఆత్మలో కలిసిపోయింది అంతే. పరమాత్మయే పరమ తద్విష్ణోహ పరమం పదం. బ్రహ్మవిదాప్నోతి, బ్రహ్మవిత్ అని ఇక్కడ. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అంటే ఆ బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమునే పొందుతాడు అని. కాబట్టి శృతులందు బోధింపబడినదే పరమ. బ్రహ్మమున కల 4 రూపములోను ఉత్కృష్టమైనదియే పరదేవత. ప్రధాన పురుష అవ్యక్త కాలాస్తు ప్రవిభాగస అంటే బాగా విభాగం చేసింది. ప్రవిభాగస సద్భావ హేతం. గౌరీ రూపాణి సర్వాణి శరీరాణి శరీరేణ. ప్రపంచం నందరి జీవ శరీరం అంతయు పరమేశ్వరి అంశయే. అందలి చైతన్యము పరమేశ్వర అంశ. ఒకటే కాబట్టి అలా చెప్తారు. కాబట్టి ఇక్కడ అన్యమైన వస్తువే లేదు. ఎండిపోయిన లేక మృతి చెందిన పదార్థమునకును దాని జీవకాల వికసన స్వరూపం గల తారతమ్యమే పరమా. కాబట్టి ఇక్కడ జీవుని బదులు మనకి ఒక ఏదో పుష్పం గురించి, ఆకు గురించి అలా చెప్పారు. ఎండిపోయిన, మృతి చెందిన, నశించిన పదార్థం. నశించిన పదార్థాన్ని ఎవరు స్వీకరించరు. నశించకుండా ఉండే దాని గురించి నిత్యమై ఉండదు. కాబట్టి అది ఎప్పుడు నశించదు. కాబట్టి అది పరమా. ఈ సకల ప్రపంచమును సుందరతరముగాను చైతన్యయుతముగాను శోభిల్లజేయ తత్వమే పరం. సుందరం. ఏ జీవికి ఆ జీవి సుందరమే. ఒక జీవుడు అంటే మన మానవులం, మనదే దేహం తీసుకుంటే మీరు ఊహించగలరా? దీనికి భిన్నంగా కళ్ళు కింద, కాళ్ళు పైన అలా భిన్న భిన్నంగా మీరు భావిస్తే ఎంత భయంకరంగా అనిపిస్తుంది. అంటే మానవ దేహం ఎంత సుందరంగా ఉంది అంటే అన్ని కూడా సరిగ్గా
చూడండి బొమ్మలు వేస్తారు, ఏదో పిల్లలు వేసినప్పుడు అలా మనం మెచ్చుకుంటాం, ఏదో మామూలు. వాడు కొంత పరిణితి చెందాక చక్కగా వేస్తాడు. అప్పుడు ఆహా అన్ని కరెక్ట్ గా వచ్చాయండి. అమ్మ అన్ని అంత సుందరంగానే చూసి, ఏ జీవికి ఆ జీవియే. బా ఈ జీవికి ఇలా ఉంటే బాగుండు అని మీరు అనగలరా? మీరు కట్టుకుంటున్న ఇళ్లకో ఇంకో దానికో మీరు రకరకాలుగా చేసుకోగలుగుతారు. మీకు అనిపిస్తుంది ఇది బాగాలేదు అని, తర్వాత బాగుందనే చేస్తారు ఏవైనా సరే, తర్వాత బాగాలేదు అనిపిస్తుంది. కానీ అమ్మ యొక్క సృష్టికి మీరు ఏమన్నా చేయగలరా? ఈ పువ్వు ఇలా లేకపోతే బాగుండని అనగలరా? లేదు. ఎంత అందం అండి! ఒక గడ్డి పువ్వు కూడా ఎంత అందంగా అనిపిస్తుంది, అద్భుతంగా ఉంటుంది చూసే దృష్టిని బట్టి. అది కానీ అందం లేనిది ఎక్కడుంది అసలు? ఎక్కడా లేదు, మీరు వెతికినా ఏది కాదు. పావనాకృతి పరమమైనదంతయు పావనమే. బ్రహ్మాండం నందలి సకల పావన సంపదయు ఆకృతి వహించిన స్వరూపం కలది ఒకట పరమేశ్వరి పావన. పావనం అంటే సుందరం అనొచ్చు, అద్భుతం అనొచ్చు, శ్రేష్టమైనది కూడా అనొచ్చు. దేని శ్రేష్టత్వం దానికే ఉంది. పరమేశ్వరి కేవల దర్శన మాత్రమున భక్త కోటులను అతి పవిత్రవంతములుగా చేయగలిగిన స్వరూప సంపద. దరీయాంశం ఆ శ్లోకాన్ని మర్చిపోకూడదు. అమ్మా నీ కటాక్ష వీక్షణంలో ఎన్ని ఉన్నాయి, ఒక్క చిన్నది నా మీద పడ్డాక నేను పాపాత్ముడు ఎలా అవుతానమ్మా అన్నాడు శంకర్. శంకరుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఎవరు ఆ శ్లోకాలను చదువుతారో వారు స్వయంగా అమ్మను ప్రార్థించినట్టుగా ఉంటుంది. ఆయన ఎక్కడా కూడా కింద శంకర కృత అని రాసుకోలేదు. ఆయన అంత భక్తవత్సలు. ఎవ్వరు చదివినా సరే అది వారే స్వయంగా ఆ అమ్మని అయ్యని ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. దర్శన మాత్రమున అంటే ఆ అమ్మని దర్శించినంత మాత్రాన, ఎలాగ మనసా వాచా కర్మణ ఎవరైతే ఆవిడని దర్శిస్తారో ఆవిడకి ఏదైనా ఇవ్వగలుగుతుంది ఆవిడ. ఆ భావన మీలో స్థిరపడటమే ఆలస్యం. పవిత్రమైన స్వరూప విభవము నామ మాధుర్యము కలది. పరమేశ్వరి సంబంధమగు సర్వమును పవిత్రమే. పావయతీతి పావన, పవిత్రతను కలుగజేయునది గాన పావన. దేనికైనా సరే ఆవిడ పవిత్రతను కలుగజేస్తుంది. ఆ సమర్థత ఆవిడకుంది. బురదలో పుట్టిన తామర పువ్వు కూడా ఎంత అందంగా ఉంది. కాబట్టి ఇక్కడ దేన్నైనా ఆవిడ చేయగలరు. ఆ సమర్థత ఆవిడకుంది కాబట్టి జ్ఞాన తపస్సులు భూతాత్మని శుద్ధి చేస్తాయి. పరమేశ్వర జ్ఞానము క్షేత్రజ్ఞుని శుద్ధి చేస్తుంది. పవిత్ర స్వరూప నామ జ్ఞానములు కలది ఒకట పరమేశ్వరి భావం. కాబట్టి అమ్మవన్నీ కూడా ఎప్పుడు పవిత్రాలే. నీ వ్యవహారం కోసం కొన్ని నియతులు నియమాలు అవన్నీ విధించింది ఆవిడ. శుచి శుభ్రత లాగా, వీరలాగా వీరిలాగా. కాబట్టి జ్ఞాన తపస్సులు భూతాత్మని, భూతము అంటే ఈ జీవుల యొక్క, జ్ఞానము క్షేత్రజ్ఞుని అంటే వాడు ఆ నేను అనేది వాడు క్షేత్రజ్ఞుడు. దొంగ నేను ఉంది కదా, వాడిని శుద్ధి చేస్తుంది. కాబట్టి అమ్మ పవిత్ర స్వరూపం. ఆవిడ యొక్క నామాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. గూగుల్ పేర్లు చూసుకోకండి, ఇవాళ రేపు ఆ గూగుల్ పేర్లు వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎక్కడ వాటి అర్థాలు దొరకవు మనకి, అసలు ఆ వర్డే దొరకదు డిక్షనరీలో. గూగుల్ వాడు మటుకు బ్రహ్మాండంగా పెడతాడు. వీళ్ళు గూగుల్లో చూసేసి పేర్లు పెట్టేసుకుంటారు పిల్లలకి. అవి పలకడానికి సంగతి పక్కన పెడితే అర్థమే లేదు. కాబట్టి అమ్మ పావనాకృతి, అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోటి బ్రహ్మాండ జనని.
కాబట్టి మీరు ఉండే ఒక్క బ్రహ్మాండమే కాదు, ఇలాంటివి ఎన్నున్నాయో అన్నిటినీ ఆవిడే సృష్టి చేసి అనేక కోటి బ్రహ్మాండ నిర్మాణమునకు కారణం అమ్మే, పరబ్రహ్మ స్వరూపిణి. అంటే కారణం అంటే అర్థము అన్నిటికీ ఆవిడే మూలం. ఆవిడకి కారణాలు లేవండి, మనకి బోధకి చెప్పడానికి. రే ఎన్నో ఉన్నాయిరా, కోటాను కోట్లు ఉన్నాయి, అవన్నీ ఏర్పడడానికి కారణం అమ్మే. మనము నివసించు ప్రపంచము సూర్యచంద్రాది గ్రహములతోనూ, త్రిమూర్త్యాది దేవతలతోనూ, ఇంద్రాది దిక్పాలులతోనూ, సమస్త చరాచరములతోనూ ఒక బ్రహ్మాండం అనబడుతుంది. నీకు కనపడేవే చెప్దామనుకున్నాను. అందుకని కనపడే ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క బ్రహ్మాండంగా ఒకవేళ భావించినా అనంత కోటి బ్రహ్మాండాలకి ఆ సృష్టికి కారణం అమ్మే. కాబట్టి అనంత కోటి, అనేక కోటి బ్రహ్మాండ అంటే నీకు కనపడే వాటి గురించి చెప్పు. నక్షత్రాలు మరి కింద పడిపోకుండా ఎలా ఉన్నాయండి, అలా మిణుకు మిణుకు మంటూ, అంటే ఆ శక్తి. కాబట్టి ఒరే ఆ నక్షత్రాలని చూసినా నీకు అర్థమవుతుంది. నీకు ఆ బ్రహ్మాండాలన్నీ కనపడదు. మనకి వశిష్ఠ రామాయణంలో అక్కడ చెప్పారు, ఒక అతను ఎలా వెళ్ళాడు అది ఇది. ఎతో వా ఇమాని భూతాని జాయంతే అని శృతి. ఈ అనంత కోటి బ్రహ్మాండములంతలి భూత సముదాయం యొక్క కారణ బీజములు ప్రళయకాలమున తన గర్భాన్న దాచి ఉంచుతుంది ఆవిడ, తర్వాత మళ్ళీ ఇచ్చేసి. కాబట్టి సర్వభూత సముదాయం జననిగా భావించు. కాబట్టి బ్రహ్మాండాలన్నా ఆవిడే, ఆ బ్రహ్మాండంలోని ఈ జీవజాలానికి అనండి ఏదైనా సరే సముదాయానికి చెప్పాం కదా, కొన్ని బ్రహ్మాండాల్లో కేవలం శూన్యంగా ఉంటాయి, కొన్ని బ్రహ్మాండాలు కేవలం వృక్ష సంపదతో ఉంటాయి, ఇలా రకరకాలు. అది ఎందుకు అనే దానికి అనవసరమైన చర్చ, అది నీకు అర్థం నీకు తెలియదు, ఎందుకంటే నీకు పరిమితమైన బుద్ధి. ఎందుకంటే కొన్ని పనులు నువ్వు ఎందుకు చేస్తావో నీకే తెలియదు, చెప్తావు కదా ఏమో చేసేసాను, ఆవిడ ఎందుకు చేసింది అన్నదానికి నీకు ఎలా తెలుస్తుంది. పంచభూతాత్మకమును షోడశ కళాత్మకమునగు బ్రహ్మాండము విరాట్టు అనబడుతుంది. ఇట్టి విరాట్లు అనబడు వ్యష్టి లింగ శరీరముల సమిష్టిని స్వరాట్ అంటారు. ఈ రీతి విరాట్ స్వరాటులకు కారణమై అవ్యక్తమగున్నది అది పరాట్ అనబడుతుంది. అంటే ఇంకా దీనికన్నా మించినది అని, సర్వాతీత అనే వస్తుంది కదా, ఆ విధంగా రెండిటికి పరమమైనది. విరాట్ పురుషుడు బ్రహ్మాండం అనబడుతుండా వీనికి కారణమై అవ్యక్త స్వరూపిణియగు ఆ పరమేశ్వరి అనేక కోటి బ్రహ్మాండ జనం. కాబట్టి ఇక్కడ చెప్పాం కదా, సంస్కృతంలో పుంలింగాన్ని సాధారణంగా వాడతారు కాబట్టి ఈ కనపడే దాన్ని విరాట్ పురుషుడు అన్నారు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మే దానికి కారణం. కాబట్టి అమ్మ అనేక కోటి బ్రహ్మాండ జనని, దివ్య విగ్రహ, దేవతలకు సహజమగు ప్రకాశ స్వరూపిణి, ఉమా హైమవతి బహుశోభమాన అని వర్ణించబడింది. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజా. ఇలా అమ్మ యొక్క ఆ రూపాన్ని వర్ణించబడింది, స్తుతించబడ్డారు. పరమేశ్వరి దివ్య విగ్రహ అని వర్ణించుట కలవి గాని మూర్తి సంపద, అందువలన దివ్య విగ్రహ అన్నారు. మామూలుగానే మన ప్రపంచంలో కూడా కొన్ని అసలు అబ్బో చెప్పలేమండి, దాని రుచి అనండి, దాని అందం అనండి, ఇలా రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా అమ్మ యొక్క ఆ యొక్క రూపాన్ని వర్ణించటం కష్టం. దేవతలను కూడా అతీతమైన సౌందర్య తను శరీర స్ఫూర్తి కలది ఒకట దివ్యం. అంటే రూపంగా ఆరాధించినప్పుడు తనువు అంటే తెలుసు కదా, దేహం.
ఎంతో మంది దేవతలు ఉన్నారు. అందరి దేవతల కన్నా కూడా పరమాద్భుతమైన రూపం కలిగి అందుకని దివ్య విగ్రహ. చంద్రనిభ అనుట వలన చంద్రుని ప్రభ, ఇంద్రధను ప్రభ అనుట వలన అగ్నిదేవుని ప్రభ, రవి ప్రఖ్య అనుట వలన సూర్యుని ప్రభ. ఇలా ప్రభాతత్రయం ప్రభాత్రయం అన్నారు, అది కూడా కరెక్టే. ప్రభాత్రయం 3 ప్రకాశాలు కలిగి ఆ అమ్మ దివ్య విగ్రహం. అలా అని వాళ్ళేదో అమ్మకి ఇచ్చారని భావించకండి. ఆ యొక్క ప్రభ వాళ్ళకి ఇచ్చింది ఈవిడే. ఇక్కడ అర్థం అది, రివర్స్ లో తీసుకోకూడదు. ముగ్గురికి తన యొక్క కాంతిని ప్రసాదించింది. అంటే ఈ చర్మ చక్షువులు అంటాం, మాంస చక్షువులు అంటాం మన కళ్ళని. ఈ కళ్ళతో నువ్వు చూడగలిగే ఆ కాంతి ఏదైతే ఉందో, ఆ ప్రభ, ఆ అందం, అది అమ్మ వారి వల్లే వారి ముగ్గురికి వచ్చింది. అట్నుంచి ఇటు తీసుకోవటం కాదు, ఆ ప్రభలకు కారణం ఈవిడ. చంద్రుడు ఎంత అందంగా ఉంటాడండి, అగ్ని కూడా అలాగే ఉంటుంది. ముట్టుకుంటే ఇది కానీ అగ్ని కూడా అందంగానే ఉంటుంది. అగ్ని అని తీసుకోవచ్చు, సూర్యుడు అని తీసుకోవచ్చు. రవి ప్రఖ్య కూడా ఉంది కదా, సూర్యప్రభ. అంటే ఈ అనంతమైన కాంతి. అగ్ని కూడా చిన్నగా ఉంటే నువ్వు చూడగలుగుతావు, ప్రజ్వరిల్లుతుంటే కళ్ళకు చెయ్యడ్డం పెట్టుకుంటారు. కానీ చర్మచక్షువులతో కొంత మేర వరకు మీరు చూడగలిగిందే చంద్రుడు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, అగ్ని. మిగతావన్నీ మీరు మామూలుగానే ఇచ్చేయగలరు. ఆలోచించుకున్నా సరే ఇదే వస్తుంది, సమాధానం వేరేదేమి ఉండదు. కాబట్టి చర్మచక్షువులతో మీరు చూడగలిగే ఏ ప్రభ అయితే ఉన్నదో, ఈ 3 ప్రభలు, అది అమ్మదే. ఇక్కడ ఇంకో అర్థం కూడా ఇచ్చారు. దివ్యము అంటే అంతరిక్షం, దివ్యము అంటే అంతరిక్షము, విగ్రహం అంటే యుద్ధంట. స నిరాధారాయు ఆయుధే తేన చండిక. ఏ ఆధారం? స నిరాధార, నిరాధారాయు ఆయుధే అంటే ఏ ఆయుధము లేకుండా యుద్ధము చేసిన చండికా దేవతా స్వరూపిణి అని, అందుకని దివ్య విగ్రహ అన్నారు. ఆవిడ సర్వసమర్థురాలు. ఆవిడ యొక్క కాలిగోరే అంత పనులు అంటే వారందరికీ ఎన్నో ప్రసాదిస్తోంది అన్నప్పుడు ఇంకా ఆవిడకి ఆయుధాలతో పని ఏంటండి? యుద్ధం కూడా ఆవిడ ఏ ఆయుధం లేకుండా చేసింది. నిరాధార, ఆధారము అంటే ఈ ఆయుధాలతో నేను యుద్ధం చేశానని చెప్పడానికి. ఎవరైనా ఇక్కడ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నదే, అందరు దేవతలు ఏదో ఒక ఆయుధాన్ని ధరించిన వారే, అమ్మ మాత్రమే ఆయుధాలు ధరించుకుంటాము. ఎందుకంటే అమ్మ పాదాలే నిన్ను రక్షిస్తున్నాయి. అందువల్ల అమ్మకి ఇంకా ఆవశ్యకత కలగలేదు, ఆయుధం ధరించాల్సిన ఆవశ్యకత లేదు. అంటే అమ్మ యొక్క ఈ సమర్థత, ప్రాభవం, ఇలా మీరు మీ భాషలో ఎలా భావించినా కూడా ఆ యొక్క అనంతతత్వం చక్కగా గ్రహించి అనన్య భక్తి ఏర్పరచుకో. ఆచరణలో పెట్టడం అంటే అదే అనన్య శరణ. నీవు తప్ప అన్యము లేదు అన్న ఆరాధనా భావంతో ఆరాధించండి. మీరు ప్రత్యేకంగా ఆవిడని కోరుకోవాల్సిన ఆవశ్యకత ఎంత మాత్రమూ లేదు. బట్ అందరూ కూడా ఆ విధంగా అసలైన ఆ నేను తెలుసుకుని అహం బ్రహ్మాస్మి స్థితిలో వ్యవహరించండి. శుభం భూయాత్.